దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి. కీర్తనలు 66:5. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమ 15:26. దేవుడు ఎం దేవదాసు అయ్యగారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ స్వస్థతశాల కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు గణపవరం గ్రామంలో డిగ్రీ కాలేజ్ ఎదుట ఉన్న బైబిల్ మిషన్ మందిరంలో స్వస్థత ప్రార్థనలు చేయబడుచున్నవి. ఈ ప్రార్థనల ద్వారా వేలాది రోగులు బాగుపడుచున్నారు. సంతానము లేని వారికి సంతానము కలుగుచున్నది. భూతముల చేత పీడించబడుచున్న వారికి భూత నివారణ కలుగుచున్నది. క్యాన్సర్, పక్షవాతం, క్షయ, ఉబ్బసం, కుష్టు, బీపీ, షుగర్, కడుపు నొప్పి, పోలియో, మెదడువాపు మొదలగు రోగములతో బాధపడుతున్న రోగులు స్వస్థత పొందుతున్నారు. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు. కుంటివారు నడుచుచున్నారు. చెవిటివారు వినుచున్నారు. స్త్రీలకు కలిగిన ప్రత్యేక వ్యాధులను దేవుడు బాగుచేయుచున్నారు. విశ్వాసము ఉంచుట మీ పని, ప్రార్థించుట మా పని, స్వస్థపరచుట దేవుని పని. అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించుచున్నాం. వాక్య వర్తమానము, వాక్య సందేశములోనికి వెళదాము. ప్రతి ఒక్కరు శ్రద్ధతో, ఆసక్తితో దేవుని వాక్యమును వినవలసినదిగా ప్రభునాను మిమ్మల్ని కోరుచూ ఉన్నాం. ఎట్టి వాక్య వర్తమానము, సందేశమును ప్రభు మనకు అందించనయ్యున్నారని, ఆయన వాక్యము కొరకై, వాక్య ధ్యానము కొరకై ప్రతి ఒక్కరూ మీ గ్రంథములు గలవారు, బైబిల్ గ్రంథములు గలవారు, వారు మోకరించగలిగిన వారు మోకరించి మీ బైబిల్ గ్రంథములు పైకెత్తి పట్టుకొనవలసిందిగా ప్రభునాను మిమ్మల్ని కోరుచూ ఉన్నాం. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. తండ్రి నీకు వందనాలు. దేవాని బిడలమైన మేము తండ్రి నీ వాక్యమును ధ్యానము చేయించు ఉన్నాము. ఎటి ఆత్మకు ఎటి ఆహారం అవసరమై ఉన్నదో అటు నీ వాక్య ఆహారాన్ని అందింపచేసి చేరువచ్చిన నీ ప్రియబిడలమైన మమ్ములను, మా హృదయములను బలపరిచి నీ వాక్యము ద్వారా స్థిరపరచమని వాక్యమయ్యున్న మా మంచి బోధకుడయ్యున్న యేసు నామమున మిక్కిలి వినముతో బతిమలాడి వేడుకొంచున్న పరమ తండ్రి. దేవుని నామమున మెల్లరకు నేటి ఉపవాస ప్రార్థన, దీక్ష, దీవెన, ఆశీర్వాదము మీకును, మీ కుటుంబమునకును, మీ బిడలకును, మీ సమస్త పని పాటలకును సదా తోడయుండును గాక. మరణాత. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనం చదువుదాము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దేవుని స్తోత్ర. దేవుని వాక్యాన్ని వింటున్న వారలారా, 3 దినముల ఉపవాస ప్రార్థన దీక్షలలో పాల్గొంటున్న దేవుని భక్తులారా, చదవబడినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథములోనిది. మొత్తము బైబిల్లో ఉన్న గ్రంథాలు ఎన్నండి? 66. అందు అతిపెద్ద గ్రంథముగా పేరొందిన గ్రంథము కీర్తనల గ్రంథం.
కీర్తనల గ్రంథము కారణము 150 అధ్యాయములు కలిగిన గ్రంథమని మనం ఎరిగిన వారమై ఉన్నాం. ఈ 150 అధ్యాయములలో ఎక్కువ కీర్తనలు వ్రాసిన వారు దావీదు. దేవుని స్తోత్ర. ఎక్కువ కీర్తనలు వ్రాసినటువంటి ఈ దావీదు తన కీర్తనలలో 34వ అధ్యాయముగా 4వ వచనముగా అతను అంటున్న మాట, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను. వాక్యాన్ని వింటున్న వారలారా, 3 దినముల ఉపవాస ప్రార్థనలు చేయుచు ఉన్న, ఏకీభవించుచున్న దేవుని భక్తులారా గమనించండి. ఈ లోకములో మానవులమైన మనము, ఇక్కడ ఉన్న మనమైన ప్రతి ఒక్కరూ ఏవో భయములతో ఉన్నవారే. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో ఏదో ఒక రకమైన భయం అనేది ఖచ్చితంగా ఉండి ఉంటుంది. కొందరికి వారి యొక్క అప్పుల నిమిత్తమైన భయం అయితే, మరికొందరికి అనారోగ్య సంబంధిత భయాలు, మరికొందరికి వారి బిడల భవిష్యత్తు నిమిత్తమైన భయము, మరికొందరికి వారి ఇంటి నిర్మాణము. ఇలాగున ప్రతి మానవుడు ఏదో ఒక రకమైన భయములతో భయపడుతూ ఉన్నవాడే. దేవుని స్తోత్ర. ఏదో ఒక భయము, ఏదో ఒక భయము, అది ఏదైనా కానివ్వండి, ఖచ్చితంగా ఏదో ఒక భయము ఖచ్చితంగా మనల్ని ఈ ఉపవాస ప్రార్థన కూటమునకు తీసుకొచ్చింది. ఏదో ఒక భయము మనల్ని వెంటాడుతూ ఉన్న, మన కుటుంబ సంబంధము, వ్యాపార సంబంధము, ఆర్థిక పరమైనదో ఏదో ఒక భయము మనలను, మనలో దాగి ఉన్న ఏదో ఒక భయము మనలను ఈ 3 దినాల ఉపవాస ప్రార్థనలలోనికి మనం నడిపించింది. వాక్యాన్ని వింటున్న వారలారా, భయముతో ఉన్న దేవుని భక్తులారా, ఇక్కడికి వచ్చి ఇప్పటి వరకు పాటల్లో కానీ, ధ్యానంలో కానీ, నడిపింపులో కానీ పాల్గొన్నాం. కీర్తనలు పాడినప్పుడు సంతోషంగా చప్పలు కొట్టాం, కీర్తనలో పాల్గొన్నాం అన్నంత మాత్రాన ఆయన సన్నిధిలో నిత్యము సుఖములు కలవన్నట్లుగా ఆయన సన్నిధిలో కాసేపు సంతోషముగా ఆనందంగా నలుగురితో సంతోషంగా మాట్లాడి ఉన్నంత మాత్రాన మన కష్టాలు ఎక్కడికే పోలేదు. మన భయము, మన కష్టాలు మనతోనే ఉన్నాయి. కానీ ఆ దేవుడు నాకున్నాడనే ఒక ధైర్యం, నా ప్రభువు నాకు ఉన్నారు, నా దేవుడు నాకున్నాడు, ఆయన నాకు మేలు చేస్తారు, ఉపకారము చేస్తారు అనేటువంటి ఒక ధైర్యము, ఈ నిరీక్షణ లోకములో ఉన్న వారికి, లోకములో బ్రతుకుచున్న వారికి, జీవించుచున్న వారికి ఉండదు. దావీదు గారంటండి, ఆయన వాక్యములో ఏమంటున్నాడు, నాకు కలిగిన భయములలో నేను యెహోవా యొద్ద విచారణ చెయ్యగా. విచారణ చేయడం అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు నాకు ఈ శ్రమ వచ్చింది, ఏం చేద్దాము నాయనా? నాకు ఇప్పుడు ఈ బాధ వచ్చింది, నన్ను ఏం చేయమంటావు? ఏమి చేస్తే ఈ శ్రమను నేను బయటపడగలను, ఏమి చేస్తే ఈ కష్టము నుండి నేను గట్టెక్కగలను అని యెహోవా యొద్ద విచారణ చేయగా. ఈ 3 దినాల ఉపవాస ప్రార్థన, ఈ దీక్షలు దేని కొరకంటే మన శ్రమలను బట్టి దేవుని యొద్ద ఏం చేయడానికి? విచారణ చేయడానికే. మన శ్రమలు, మన బాధలు, మన కష్టములు, ఏ భయములైతే మనలను వెంటాడుతున్నాయో వాటి నిమిత్తము దేవుని సన్నిధిలో విచారణ చేయుట కొరకు ఏర్పాటు చేయబడిన దినాలు. నేను యెహోవా యొద్ద విచారణ చెయ్యగా ఆయన నాకు కలిగిన భయములన్నిటి నుండి తప్పించును. అంటే దావీదు గారి యొక్క జీవితంలో అతనికి ఎదురైన భయాలు ఉన్నాయి,
ఆ భయాలలో అతడు చేసిన పని ఏమిటంటే యెహోవా యుద్ధ విచారణ. తద్వారా దేవుడు తనకు కలిగిన ప్రతి భయము నుండి విడుదలనిచ్చారు. దావీదు అన్నటువంటి వ్యక్తిని తెలియని వారు ఎవరు ఉండరు. బైబిల్ ఇంకా చాలామంది ఉన్నవారిని తెలియని వారు బహుశా ఉండొచ్చేమో, కానీ దావీదుని చిన్న పిల్లల, సండే స్కూల్ పిల్లల మొదలుకొని పెద్దల వరకు దావీదుని తెలియని వారు, ఎరగని వారు ఎవరు ఉండరు. దావీదు అనగానే జ్ఞాపకం వచ్చేది ఏమిటండి అని అంటే, ఒకటి గొర్రెల కాపరనైనా జ్ఞాపకం వస్తుంది, లేదా మహారాజైన దావీదు అనగానే అయితే గొర్రెల కాపరనైనా గుర్తుకు వస్తుంది, లేదా మహారాజు అనైనా జ్ఞాపకం వస్తుంది. కానీ గమనించాలి, గొర్రెల కాపరికిని మహారాజుకిని రెండిటికి పొంతన లేదు. దావీదు అనగానే ఎవరికైనా ఈ రెండే గుర్తొస్తాయి, అయితే గొర్రెల కాపరి లేకపోతే మహారాజు. కానీ ఈ రెండిటికి అసలు సంబంధం లేదే. గొర్రెల కాపరి ఎక్కడ, మహారాజు ఎక్కడ? కానీ గమనించండి, ఏ దేశంలో అయితే అతడు గొర్రెలను మేపాడు, ఎండకి ఎండి వర్షానికి తడిచి మంచుకు నాని, ఏ దేశంలో అయితే గొర్రెలను మేపాడో అదే దేశానికి ఏమైపోయాడు? మహారాజు అయిపోయాడు. అదే దేశానికి గమనిద్దాము, అతని యొక్క జీవిత ప్రయాణము గొర్రెల కాపరి నుండి మొదలయ్యి మహారాజు స్థాయికి చేరే వరకు, గొర్రెల కాపరి యొద్ద మొదలైన తన జీవిత ప్రయాణము మహారాజు స్థితికి చేరే ఈ ప్రయాణములో అతడికి ఎన్నో భయాలు ఎదురయ్యాయి. ఒక మనిషి ఎదిగే క్రమంలో తనకి ఎన్నో భయాలు ఎదురుపడతాయి. ఒక మనిషి తను అనుకున్నది సాధించే క్రమంలో, ఒక మనిషి తాను అనుకున్నది సాధించుకునే క్రమంలో అతని జీవితంలో ఎన్నో భయాలు ఎదురవుతాయి. అలాగే దావీదు గారు ఎక్కడి నుండి? గొర్రెల కాపరి నుండి ఎక్కడి వరకు? మహారాజు వరకు ఎదిగే క్రమంలో అతని జీవిత ప్రయాణములో అతనికి ఎన్నో భయాలు వచ్చాయి, ఎన్నో భయాలు ఎదురయ్యాయి. ఎదురైన ప్రతిసారి అతడు చేసిన పని యెహోవా యొద్ద విచారణ. అతడు చేసిన పని అదే. అతని యొక్క ప్రయాణములో, అతని ఎదుగుదలలో ఎదురైన ప్రతి భయములో అతడు చేసిన పని విచారణ, దేవుని యొద్ద విచారణ. అలాగున చేయగా దేవుడు అతని ప్రతి భయము నుండి తప్పించాడు, విడిపించాడు, విమోచించాడు. కనుక దేవుని వాక్యాన్ని వింటున్న వారలారా, ఈరోజు మీ ప్రయాణము ఎక్కడి నుండి ఎక్కడి వరకు? ఈరోజు మీ ప్రయాణము ఎక్కడి నుండి, ఏ స్థితి నుండి, ఏ పరిస్థితి నుండి ఏ స్థితికో, ఏ పరిస్థితికో ఆ స్థితికి, ఆ స్థాయికి చేరుకునే క్రమంలో దావీదు వలె మనకు కూడా ఎన్నో భయాలు ఏమవుతాయి? ఎదురవుతాయి. భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి అన్నట్లుగా వాక్యాన్ని వింటున్న వారులారా, ఈరోజు ప్రభు తన వాక్యము ద్వారా ఏది ఏమైనా ఈ ఉపవాస ప్రార్థన కార్యక్రమంలో, దీక్షలో ఏ భయముతో మీరు ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొంటూ ఉన్నా, ప్రసంగము అయ్యేవరకల్లా, ప్రసంగం పూర్తయ్యేటప్పటికల్లా మీ భయాలు ఏమైనా సరే, నా ప్రభువు నాకున్నాడన్న ధైర్యం మీలోకి ఏమైపోవాలి? వచ్చేయాలి. ఎలాంటి భయాలతో మీరు వచ్చినా చూద్దాం. దావీదు గారు గొర్రెల కాపరి నుంచి మహారాజుగా ఎదిగే క్రమంలో, అతని జీవిత ప్రయాణములో, అతని ఎదుగుదల ప్రయాణములో ఏ భయాలు అతను ఎదురుపడ్డాయి, ఆ భయాలు అతడు ఎలా జయించాడు అన్నది మనం తెలుసుకోగలిగితే, ఈరోజు మనకున్న భయాలు ఏమిటి, ఆ భయాలు మనం ఎలాగే జయించాలి అనేది ఒక అర్థం, ఒక వివరణ మనకు వస్తుంది. చూద్దాం. దావీదు గారి యొక్క జీవిత ప్రయాణములు ఎదురైన ఆ భయాలు, ఈరోజు మళ్ళీ వెంటాడుతున్న భయాలు. కీర్తన గ్రంథము 64వ అధ్యాయము 1వ వచనం చదవండి. పూర్వకాలమున కీర్తన గ్రంథం 64:1. నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము, శత్రు భయము నుండి
నా మనవి ఆలకింపము. శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. దేవుని స్తోత్ర. హల్లెలూయా. వాక్యాన్ని వింటున్న వారలారా, చదవబడినటువంటి వాక్య భాగములో శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడము. దావీదు గారి యొక్క జీవిత ప్రయాణములో గొర్రెల కాపరి నుండి మహారాజు స్థాయికి అతడు వెళ్ళే ఎదిగే క్రమములో అతనికి ఎదురైన భయములలో నుండి మొదటి భయం ఏమంటున్నాం? గట్టిగా చెప్పాలి. శత్రు భయము. ఏ భయం అండమ్మా? శత్రు భయము. శత్రు భయం. దావీదు గారికి ఏ భయం ఉందండి? అయ్యగారు మాకు శత్రువులు ఉన్నారు, నాకు శత్రువు ఉన్నారు అన్నవారు చేయబెగెత్తండి. ఏంటంటే మా ముగ్గురికేనా? ముగ్గురు నలుగురు ఇస్తారంతే. దేవుని స్తోత్ర. అక్కడ చాలామంది ఏమనుకుంటారంటే చర్చిలో ఉన్నాము, ఇప్పుడు శత్రువులు ఉన్నారని చేయబెడితే మీరు దేవుణ్ణి నమ్ముకొని శత్రువులు ఏంటి మీకు అని అంటారు ఏమనుకుంటున్నారు? దేవుడికి తప్పలేదండి శత్రువులు. మనమెంత? యేసు ప్రభు వారికే తప్పలేదు శత్రువులు. ఎవరికే హాని చేశారు ఆయన వల్ల నాశనం అయిపోయిన వారు ఒకరిని చూపించండి. ఎంత శత్రువులండి ఆయనకి, చంపేయాలనంత శత్రువులు. మనకు బహుశా ఆ మాత్రం శత్రువులు లేకపోవచ్చు, ఏదో శత్రువులు ఉంటే ఉండొచ్చేమో, కానీ మనల్ని చెప్పేసే అంత శత్రువులు మనకు ఉండకపోవచ్చు. కానీ యేసు ప్రభు వారికి ఉన్న శత్రువులు ఎవరు? ఆయన చంపేయాలి. ఏంటండి ఆయన చంపేయాలనుకున్నంత ఆయన పాపం ఏం చేశారు? గుడ్డివారికి చూపివ్వడమా ఆయన చేసిన తప్పు? మగవారికి మాట ఇవ్వడమా ఆయన చేసిన తప్పు? పక్షవాత రోగులను లేవనెత్తడమా ఆయన చేసిన తప్పు? కుష్ఠరోగులను బాగు చేయడమా ఆయన చేసిన తప్పు? చచ్చిపోయిన వారిని బతికించడమా ఆయన చేసిన తప్పు? ఏ తప్పు చేశారు ఆయన వల్ల ఎవరి జీవితం పాడైపోయింది? ఆయన వల్ల ఎవరు నాశనం అయిపోయారు? అందరూ బాగుపడిన వాళ్ళే. ఆయన జీవిత కాలములో, ఆయన సేవా కాలములో ఆయన ద్వారా బాగుపడిన వారే కానీ నాశనమైన వారు ఏ ఒక్కరూ లేరు. అయినా సరే, ఏ తప్పు చేయకపోయినా సరే, ఆయన వల్ల ఎవరు నష్టపోవకపోయినా సరే ఆయన చంపేసేయాలన్నంత శత్రువులు ఉన్నారు ఆయనకి. ఈరోజు మనమెంత అండి? మనమెంత? దావీదు గారి యొక్క జీవితంలో అతని ఎదుగుదల ప్రయాణములో అతనికి ఎదురైన మొదటి భయము శత్రు భయము. ఏ భయం అండమ్మా? దావీదు గారి శత్రువులు అంటే మీకు వెంటనే జ్ఞాపకం వచ్చే శత్రువు ఎవరు? అయ్యా అతని మామయ్య అయినా. గమనిద్దాము. గొల్యాతును చంపే క్రమములో ఆ రోజు సొన్నత లేని ఫిలిస్తీయుడు ఇతడా మనల్ని దూషించేది అని చెప్పి వెళ్ళాడు. అదంతా మనం ఎరిగిన వారమే. కొన్ని టాస్క్లు అవన్నీ కంప్లీట్ చేసి గొల్యాతును చంపడం, ఆ సౌలు తన కుమార్తెనిచ్చి వివాహం చేయడము, రాను రాను రాజ్యములో ఎవరి పేరు మారుమోగిపోతుంది? రాజరికం అనేది వంశపారంపర్యంగా ఉండేది. అతని తర్వాత రాజు కావలసింది ఎవరు? అతని కుమారుడైన యోనాతాను. కానీ పరిస్థితులు అలా లేవు. ఇక ఏమి చేయాలో తప్పని పరిస్థితుల్లో తన కన్న కుమార్తె భర్తను కూడా చూడకుండా ఎన్ని ప్రయత్నాలు. ఏం చేయడానికి? చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. భయంకరముగా అతను చంపాలని ఈటలు విరిచిన సందర్భాలు, తరిమిన అనేక సందర్భాలు. కొంతకాలము పాటు ప్రాణాలు కాపాడుకోవడానికి దావీదు పరుగులు తీస్తూనే ఉన్నాడు. ఈ సౌలు అతని చంపుటకు తరుముతూనే ఉన్నాడు. ఈ సౌలు గారు దావీదుని చంపే క్రమములో వందల వేల అమాయక ప్రజలు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇతడు వెళ్ళి టోబు ప్రాంతంలో దాక్కోవడం, ఇంక అదంతా వేరే సబ్జెక్టులోకి వెళ్ళిపోదు. అక్కడ దోయేగు చూడడం, ఆ దోయేగు వచ్చేమో సౌలు మనుషులు చెప్పడం, వెళ్ళి సౌలుకి చెప్పడం, ఈయన వెళ్ళి ఆ యాజక ప్రాంతము నుండి వారిని పిలవడం, వారు లేదని చెప్పడం, ఆ తర్వాత ఆ టోబు ప్రాంతస్తులను యాజకులను చంపేయడము. అది కూడా ఈ దోయేగు
ఆ తర్వాత ఆ పట్టణానికి వెళ్ళి అక్కడ చిన్నలు పెద్దలు వృద్ధులు ఆ తర్వాత జంతువులు ఏకదాటికి ఎవరిని బతకనొక అందరిని ఎవరిని చంపే క్రమంలో దావీదుగానే చంపారు. చాలా జరిగింది, మనకు తెలిసిన విషయమే. దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, శత్రు భయము వెంటాడింది. ఒకరోజు రాత్రి జరిగిన సంగతి, తరుముతున్న సౌలుకి దావీదు దొరకాల్సింది పోయి పారిపోతున్న దావీదుకే ఎవరు దొరికారు? సౌలు దొరికాడు. దావీదుతున్న వారు సౌలుని ఏం చేయమన్నారు? చంపేయ్. దేవుడే నీకు అప్పచెప్పాడు. ఎన్ని చెప్పినా సరే చంపలేదు. ఏం చేశాడు? తన వస్త్రపు చెంగును కట్ చేశాడు. చంపాలనుకుంటే చంపవచ్చు, కానీ ఏం చేయలేదు, చంపలేదు. వస్త్రపు చెంగును కట్ చేసి పైకి ఎక్కడికో తీసుకెళ్ళి అరుస్తున్నాడు. నేను చంపచ్చు, కానీ నేనేం చేయట్లేదు, నిన్ను చంపలేడంటారా? ఆజానుభావుడైన గొల్యాతును చంపినటువంటి వ్యక్తికి సౌలును చంపడము పెద్ద విషయమేమీ కాదు. అందులోనూ అతనిలో ఎవరు ఆత్మ లేదు? ఆత్మ లేనివాడు. ఆత్మ లేని సౌలును చంపడము పెద్ద విషయము కాదు. గొల్యాతునే చంపగలిగిన దావీదుకి సౌలే మాత్రము, కానీ తన శత్రువైన ఎవరిని చంపలేదు. గమనిద్దాం. దావీదు గారి యొక్క గొర్రెల కాపరి నుండి మహారాజుగా ఎదిగే క్రమములో తనకు ఎదురైన భయాలలో మొదటి భయము శత్రు భయం. ఈ శత్రు భయాన్ని ఎలా జయించాడండి అయ్యగారు అని అంటే, తన శత్రువులను దేవునికి సమర్పించుట ద్వారా. ఎవరికండమ్మా? తన శత్రువైన సౌలును నేను చంపుతాను అని అనుకోలేదు, కానీ తన శత్రువైన సౌలుని ఎవరికి సమర్పించేశాడు? దేవునికే, ప్రభుకే సమర్పించేశాడు. ప్రభుకే వదిలిపెట్టేశాడు. తను ఏమి నేను చంపుతానని తీసుకోలేదు. చివరికి సౌలు ఎలా చనిపోయాడండి? తన కత్తితో. ఎంత అవమానమండి అమ్మా! ఒక రాజు అతడు యుద్ధంలో ఉండగా తన కత్తితో తానే పొడుచుకుని చనిపోవడం అంటే ఎంత అవమానము! మీరు ఎక్కడైనా రాజుల స్టాట్యూస్ మీరు చూస్తే గుర్రం మీద ఉన్నప్పుడు చాలా అర్థాలు ఉంటాయి. ఎక్కడైనా ఒక వ్యక్తి గుర్రం మీద కూర్చున్నప్పుడు ఆ గుర్రం యొక్క 4 కాళ్ళు, బహుశా మీకు తెలిసి ఉండొచ్చు, 4 కాళ్ళు నేల మీద ఉంటే ఒక అర్థం. అలా కాకుండా 3 కాళ్ళే నేల మీద ఉండి ఒక కాలు కొంచెం ఎత్తులో ఉంటే ఒక అర్థం. అలా కాకుండా రాజుగారి కత్తెట్టుకొని గుర్రం 2 కాళ్ళు గాల్లో ఎగురుంటే ఆ స్టాట్యూకి ఇంకొక అర్థం. మనకు కనబడేది కాటన్ గారి స్టాట్యూస్ కనబడుతుంటాయి. ఆయన గుర్రాన్ని మీరు ఎప్పుడేం చూసేలేదు, కానీ ఎక్కడ చూసినా ఏ స్టాట్యూ చూసినా 3 కాళ్ళే నేల మీద ఉంటాయి, ఒక కాలు కొద్ది ఎత్తులో ఉంటుంది అన్నమాట. దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా గమనించండి. ఒకవేళ 2 కాళ్ళు గుర్రపు కాళ్ళు పైకి ఎండి రాజేమో చేతో కత్తి పట్టుకుని ఉంటే వీరమరణం అది. యుద్ధము చేస్తే ఏమైపోయాడు రాజు? ప్రాణత్యాగం చేశాడు. అలా కాకుండా ఒక కాలు మాత్రమే ఆ గుర్రపు కాలు ఎత్తులో ఉందంటే సర్వీసులో ఉండగా, అలా కాదు 4 కాళ్ళు అలా ఉందంటే సాహస మరణం. దేవుని వాక్యాన్ని వింటున్న మనము మరి అలాంటిది ఇతడు యుద్ధంలో ఉండగా తన కత్తితో తానే పొడుచుకుని చనిపోయాడంటే ఎంత అవమానం ఇది! కానీ దావీదు మాత్రము తన శత్రువును ఎవరికి సమర్పించాడు? ఎప్పుడు కూడానండి, ఒకవేళ కానీ దావీదు గారు తన ఎదిగే ప్రయాణములో పగలు కక్షలు ప్రతీకారాలు అంటూ చుట్టూ తిరిగితే అతడి ఎదుగుదల అక్కడ ఆగిపోదు. అతడు ఎదగాలనుకుంటున్నాడు. ఆ ఎదిగే క్రమంలో తన పగలను తన ప్రతీకారాలను ఎవరు విడిచిపెట్టేశాడు? దేవుడికి విడిచిపెట్టేశాడు. మనమైనా అంతేనండి అమ్మా. మనకు శత్రువులు ఉన్నారా? అయితే ఆ శత్రువుని ఎవరికి విడిచిపెట్టేయాలి? లేదండి మేము పర్సనల్గా చూసుకుంటామండి, మేము తేల్చుకుంటామండి అన్నాం అనుకోండమ్మా, ఇంకంతే, మనిషి ఎదగడు. ఇంకా ఆ చంపుకుంటాలు కొట్టుకోవడాలు అక్కడే ఆగిపోతాను. ఇంక మనిషి ఎదగడం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన దేవానికి వందనాలు, ప్రభువానికి స్తోత్రములు.
నాయనా నీ వాక్యము ద్వారా నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడా దేవా. దావీదు అతను మా వంటి సామాన్యుడే నాయన. ఒక మాటలో చెప్పాలంటే మాకన్నా తక్కువ వాడయ్యా, మాకంటే దీన స్థితిలో ఉన్నవాడు, మాకంటే లేమి స్థితిలో ఉన్నవాడు. కానీ నువ్వెంతగా అతన్ని దీవించావు నాయన. కానీ దేవా గొర్రెల కాచుకునే స్థితి నుండి మహారాజయ్యే స్థాయికి ఈ వెళ్ళే క్రమములో ఎన్నో భయాలు అతనికి ఎదురుపడ్డాయి. ఈరోజు మేము చేరాలనుకున్న స్థితి, మేము కోరుకుంటున్న స్థాయికి చేరే క్రమములో మాకు కూడా ఎన్నో భయాలు ఎదురవుతాయి. ఆ భయాలు మేము ఎలాగ ఎదిరించాలి అని దావీదును గూర్చి మీరు మాతో కొన్ని విషయాలు మాట్లాడారు కనుక తండ్రి ఆ మాటలను మా హృదయమందు ఉంచండి తండ్రి. ఆ మాటలను మా హృదయమందు ఉంచి యేసు నామమున మిక్కిలి ఉన్నముతో బతిమలాడి వేడుకొనుచున్న పరమ తండ్రి. ఆమేన్. మరణాత. మరణాత. ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా. దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి. కీర్తనలు 66:5. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమ 15:26. దేవుడు ఎం దేవదాసు అయ్యగారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ స్వస్థతశాల కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు గణపవరం గ్రామంలో డిగ్రీ కాలేజ్ ఎదుట ఉన్న బైబిల్ మిషన్ మందిరంలో స్వస్థత ప్రార్థనలు చేయబడుచున్నవి. ఈ ప్రార్థనల ద్వారా వేలాది రోగులు బాగుపడుచున్నారు. సంతానము లేని వారికి సంతానము కలుగుచున్నది. భూతముల చేత పీడించబడుచున్న వారికి భూత నివారణ కలుగుచున్నది. క్యాన్సర్, పక్షవాతం, క్షయ, ఉబ్బసం, కుష్టు, బీపీ, షుగర్, కడుపు నొప్పి, పోలియో, మెదడువాపు మొదలగు రోగములతో బాధపడుతున్న రోగులు స్వస్థత పొందుతున్నారు. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు. కుంటివారు నడుచుచున్నారు. చెవిటివారు వినుచున్నారు. స్త్రీలకు కలిగిన ప్రత్యేక వ్యాధులను దేవుడు బాగుచేయుచున్నారు. విశ్వాసము ఉంచుట మీ పని, ప్రార్థించుట మా పని. స్వస్థపరచుట దేవుని పని. అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించుచున్నాం.